అందరి నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే అసంతృప్తికి అడ్డుకట్ట పడేలా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి, సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన, కాంగ్రెస్లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు, జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఢిల్లీలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం, పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన మంత్రి సీతక్క, ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక భేటీ, తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలపై పార్లమెంట్ ప్రాంగణంలో చర్చలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై దిశానిర్దేశం, హైదరాబాద్లో ప్రోటోలాబ్స్ జీసీసీ అధునాతన ఇంజనీరింగ్ డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోలాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని చెప్పేసి ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300 మంది ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి. హైదరాబాద్లో ప్రోటోలాబ్స్ జీసీసీ హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ పేజీ న్యూస్ కంటిన్యూషన్ అనమాట. సీఎం రేవంత్ మార్క్ సిద్ధం, పలు చోట్ల బహిరంగంగా విమర్శలు, పనితీరు బాగాలేని మంత్రుల శాఖల్లోనూ మార్పు తప్పదా? సో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంతం నెగ్గేనా? కొత్తగా మంత్రిపీఠం కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు, 2 మంత్రులపై వేటు పడనున్నట్లు ప్రచారం, సీఎం ప్రకటనతో అలర్ట్ అయిన అమాత్యులు, పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముహూర్తం, కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు, త్వరలో కేబినెట్లో మార్పులు చేర్పులు, సాకారం కాబోతున్న సాధికారత, మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే లోక్సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు, చట్టసభలు ఉన్నది కొందరి కోసమేనా? దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే మహిళా బిల్లుతో చరిత్ర సృష్టిద్దాం, ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారు, వారికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత, చట్టసభల్లోనూ వారి సత్తా చాటేలా చేద్దాం, ఈ బిల్లు ఆమోదంలో నాకు క్రెడిట్ వద్దు, ఆమోదించే విపక్షాలకే దక్కుతుంది, విస్మరించే వారిని మహిళలు క్షమించరు, ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన లేదని, తేడా తేవొద్దని, డీలిమిటేషన్తో దక్షిణాది ఎలాంటి అన్యాయం జరగదని మహిళా బిల్లుపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అలాగే జనరల్ న్యూస్లో చూస్తాం, మీ ఫోన్లను మీరు ఏ ప్రదేశంలో ఎలా పెట్టి ఉపయోగిస్తున్నారు, ఇలా చేయడం చాలా ప్రమాదకరం, ఫోన్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ మూలికలను తప్పనిసరిగా నిల్వ చేసుకోవాలి, ఎందుకంటే శ్వాసకోశ సమస్యలకు, జీర్ణ సమస్యలకు, రక్తహీనతకు ఇవి బాగా ఉపయోగపడతాయంట. అలాగే కిడ్నీ పేషెంట్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగవచ్చా, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. సమ్మర్ కాబట్టి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది చూస్తున్నాము. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే, కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి మన బాడీలో, దాని గురించి చూస్తున్నాం. తత్వవేద నుంచి రాష్ట్రపతి వరకు నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి, ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్ నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం, నేడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ వర్ధంతి, ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. స్పోర్ట్స్లో చూస్తున్నట్లయితే బ్యాటర్ అభిషేక్ శర్మ అంటే నాకు క్రష్, స్మృతి మందానాపై వీడియో క్రియేట్, కింగ్ సూపర్ హిట్ షో, ముంబైని చిత్తు చేసిన పంజాబ్, అజేయంగా నిలిచిన డికాక్ పోరాటం, ఆకట్టుకున్న పంజాబ్ బౌలర్ల పనితీరు, చేజింగ్లో సిక్సర్ల వర్షం కురిపించిన బ్యాటర్లు, చేతులెత్తేసిన ముంబై బౌలింగ్ దళం, 7 వికెట్ల తేడాతో మురిసిన పంజాబ్. మూవీ న్యూస్ చూస్తున్నాం. 22 ఏళ్ల తర్వాత సూర్య త్రిష జోడీగా వీరభద్రుడు మూవీ రాబోతుంది. సో దీనిపైన అంచనాలు అయితే బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే 6 సినిమా వీళ్ళిద్దరు జంటగా చేసిన 6 సినిమా ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది వచ్చి. సో దాని తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ వీరభద్రుడితోటే అనమాట. సో అందుకనే దీని గురించి ఫ్యాన్స్లో కూడా మంచి హైప్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మంచి బజ్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి ఈ సినిమా విడుదల కాబోతుంది. సో మే 14 వరకు వేచి చూడాలి. సో ఫ్యాన్స్
ఆసక్తిగా ఎదురు చూస్తున్నది వీళ్ళిద్దరు మళ్ళీ స్క్రీన్స్ షేర్ చేసుకోవడం హిట్ కొట్టే అవకాశం ఉందా లేదా. బ్లాక్ బస్టర్ లేకపోయినా స్టైల్తో దుమ్ము రేపుతున్న డింపుల్ హైతి. పెద్దిలో మాస్ సాంగ్కు కొత్త గ్లామర్. ఆయిషా ఖాన్ ఎంట్రీ. తమన్నాకు కోర్టులో నిరాశ. పవర్ సోప్స్ పై పిటిషన్ తిరస్కరణ. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్ గా చూడాలనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceworthy.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ పేపర్ కూడా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా ఎవ్రీ మార్నింగ్ ఇంకా క్లియర్ గా న్యూస్ అనేది చదవచ్చు. సో మనకి అడ్వర్టైజ్మెంట్స్ కోసం, అంటే మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా, అలాగే బర్త్డే విషెస్ అయినా, రిటైర్మెంట్ విషెస్ అయినా, సో అడ్వర్టైజ్మెంట్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.